స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. జగదేక చక్రవర్తి అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం 33 కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుంచి తీసుకుని వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామిన కృపయా ప్రీత్యర్థం సంకల్పిత ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించడం జరిగింది. జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయావతీర్ణస్య పద్మావతి గోదా సమేత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః కృపయా ప్రీత్యర్థం సంకల్పిత సహస్రనామార్చన కర్మణి యజమానానాం గోత్రోద్భవస్య పేరిషట్ల గోత్రోద్భవస్య మానేపల్లి రామారావు నామధేయస్య ధర్మపత్ని. ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఓం సుదర్శన మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. 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 స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుంది. సృష్టిలోని సకల ప్రాణికోటికి ఆహారం లభించేందుకు శ్రీ స్వామివారికి 450 కిలోల అన్న ప్రసాదాన్ని, పులిహోర, లడ్డు, వడ తదితర పిండి వంటలను నివేదన చేసి అర్చక స్వాములు వేదోక్తముగా మంగళహారతులు సమర్పించారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం తదే గర్భస్సమవర్తదాగ్రే భూతస్య జాతపతిరేకాసీత్ సదాధార పృథివీం ధ్యాపుదేమాం కసించిజ్జలం నిక్షిప్య శేషజలేన ఆత్మానం ప్రోక్షయేత్ అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణభరిత వజ్రాభరణాలతో
సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు వేదోక్తంగా శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా తిలకించి ఆనంద పరవశులయ్యారు. పాదమంతరహితుడు వేద విభాండానాం ఏకతమే కోటి బ్రహ్మాండనా ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ చంద్రవదనాం చంద్రాం అఖిలాండ కోటి బ్రహ్మ ప్రత్యక్షణ హేతున గోవింద మంగళం లక్ష్మీద విభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుజే. ప్రతిరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.